వరి సాగులో నేరుగా విత్తే విధానాలు రైతులు ఆదరణ పొందుతున్నాయి. సీడ్ డ్రిల్, డ్రమ్ సీడర్ ఇలా రైతులు తమ వెసులుబాటును బట్టి వరిని నేరుగా విత్తుతూ సాగునీటి ఆదాతో పాటు కూలీల కొరత, విత్తన ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఇదే క్రమంలో గోదావరి జిల్లాల రైతులు డ్రమ్ సీడర్తో వరి సాగు చేసి వరితో పాటే పీఎండీఎస్ చల్లుతూ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, బిక్కవోలు మండలాల్లో ఈ విధానాన్ని గత ఏడాది రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టగా అక్కడి నుంచి మంచి ఫలితాలు రావడంతో ఏలూరు జిల్లాలోనూ తొలిసారిగా ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అనపర్తి బిక్కవోలు మండలంలో ఈ తొలకరికి మొన్న రబీకి కూడా 100 ఎకరాలు డ్రమ్ సీడ్తో లాగి ఉన్నాం. ఇది రైతుల్లో ఎక్కువ స్పందన కనపడింది. ఎందుకంటే ఇది లైన్ సోయింగ్ టైప్లో వచ్చి పెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా గాలి వెలుతురు వెళ్ళి పురుగులు తెగుళ్ళు రాకుండా ఎక్కువ హీల్డింగ్ రావడానికి దోహదపడింది ఈ డ్రమ్ సీడర్ విధానం. డ్రమ్ సీడర్ విధానం ఇంతకు ముందే ఉందండి, కానీ అది 20 సెంటీమీటర్లలో పడి దగ్గరగా ఉండి పొడుగ్గా ఎదిగిపోవడం తప్ప దాని ప్రయోజనం కనపడలేదు. మా డిపిఎం తాతారావు గారు కోయంబత్తూరు నుంచి 25 సెంటీమీటర్లు వచ్చేలాగా తయారు చేయించి దీన్ని తేవడం వల్ల ఖాళీ ఎక్కువ వచ్చి దుబ్బు శాతం ఎక్కువ పెరగడం వల్ల ఎక్కువ హీల్డింగ్ వస్తుంది, ఎక్కువ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో పవర్ వీడర్ తిప్పడం ద్వారా వేరు తెగి ఎక్కువ పిలకలు అనేది రావడం జరుగుతుంది. కలుపు మందుకు వెళ్లకుండా కలుపుని నిరోధించడం జరుగుతుంది. ఈ 5 ఎకరాల ప్యాడీలో కూడా 1:1 అంటే మన డ్రమ్ సీడర్ తోటి వేయడం జరుగుతుంది. మేము ఇదంతా కూడా ఒక 5 రకాల పప్పు ధాన్యాలు కూడా జింపేయడం జరుగుతుంది. ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా 25 రోజులకి అది ఆ యంత్రకయ్యే నీళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు బయోమాస్ అవుతుంది. మనకి దమ్ములో ఏం చేసామంటే మొదటిగా ఘనజీవామృతం 70 కేజీలు, 30 కేజీలు బయోసారు, 2 లీటర్ల పంచగవ్య, 2 లీటర్ల చేప బెల్లం ద్రావణం, 1 లీటర్ వచ్చి కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, అవన్నీ కూడా ఆ 100 కేజీల ఎరువులో కలిపింది 400 కేజీలు. అంటే 2 దపాలకు ఇప్పుడు దమ్ములు 200 కేజీలు వేయడం జరిగిందండి. ఇందులో ఇప్పుడు ఇంకో 200 కేజీలు మాన్యువల్ లీటర్ పెట్టి చేసేటప్పుడు 25 రోజుల్లో 40 రోజుల్లో కూడా వేయడం జరుగుతుందండి. మనం నాట్లు వేస్తాం, పిలకలు చేస్తాయి, నేను 40 పిలకలు చేసి రన్ను అంటారు, కానీ 40 పిలకలు 20 పిలకలేనండి మనకి అంకెలు వచ్చేది. కానీ దీనివల్ల ఈ డ్రమ్ సీడర్ వల్ల ఈ రకంగా మాన్యువల్ వేటర్ పెట్టి 2 సార్లు కూడా వేడింగ్ చేసిన తర్వాత ప్రతి పిలక తల్లికరతో పాటుగా పిల్లకర కూడా ఒకేసారి వెన్ను బయటకు వచ్చి చక్కని దిగుబడి, ఎందుకంటే చీడపీడలు రావు. గతంలో డ్రమ్ సీడర్లో రంధ్రాల మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉంటే ప్రస్తుతం దాన్ని 25 సెంటీమీటర్లు ఉండేలా రూపొందించారు. దీంతో మొక్కల మధ్య ఎడం పెరిగి గాలి వెలుతురు ధారాళంగా తగిలేందుకు అవకాశం ఉంటుందని ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. సాగుకు భూమిని సిద్ధం చేసిన తర్వాత వరి విత్తనాలు చల్లే ముందుగా 5 రకాల పప్పుజాతి విత్తనాలను పొలంలో చల్లి ఆ తర్వాత వాటిపై డ్రమ్ సీడర్తో వరి విత్తనాలను వేస్తున్నారు. ఈ విధానంలో విత్తనాల మధ్య దూరం ఉండటంతో పచ్చి రొట్ట విత్తనాలు వేయటానికి, అలానే పవర్ వీడర్తో తిప్పడానికి అనుకూలంగా ఉందని, దీంతో కలుపు నివారణ సాధ్యమవుతుందంటూ అధికారులు చెబుతున్నారు. గోదావరి మోడల్ అనేటువంటిది వరి వ్యవసాయంలో ఒక కొత్త పద్ధతిని తీసుకురావడం జరిగింది మన RYSS ద్వారా. మరి ఈ విధానంలో మనం వరి సాగులో సార్వాదాల్వా వేసుకునేటువంటి 2 పంటలు తీసుకునే విధానంలో మొత్తంగా 6 పంటల్ని మనం తీసుకునేటట్టు మరి డిజైన్ చేయడం జరిగింది. దీనిలో 12 నెలలు కూడా పచ్చని పంటలతోటి భూమిని ఏ విధంగా మనం ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ మోడల్ని తీసుకురావడం జరిగింది. దీనిలో PMDS పంటను తీసుకోవచ్చు, అలాగే RDS పంటను కూడా తీసుకోవచ్చు. ఈ 2 పంటలు తీసుకోవడమే కాకుండా ఖరీఫ్, రబీ ఈ 2 వరి పంటల్లో కూడా ఇంటిగ్రేటెడ్ PMDS అనే విధానం, అంటే వరి విత్తనాలతో పాటే పల్స్ జాతికి సంబంధించినటువంటి PMDS విత్తనాలని మనం చల్లుకున్నట్లయితే దానిలో కూడా మనం PMDSని పెంచి, అంటే ఒకసారి ఖరీఫ్ పంటకు ముందు PMDS, ఖరీఫ్ పంటలో PMDS, రబీ పంటకు ముందు RDS PMDS, మళ్ళీ రబీ పంటలో PMDS, అంటే 4 సార్లు ఈ పచ్చిరొట్ట పైర్లను పెంచడం వల్ల భూమికి పచ్చిరొట్ట చేరడమే కాకుండా మంచి సేంద్రీయ కార్బను, మంచి న్యూట్రియంట్స్ పోషకాలు లభించడమే కాకుండా ప్రధానంగా మన టార్గెట్ అయినటువంటి కలుపును నివారించుకోవడం. పడిలు చేసుకున్న తర్వాత బల్ల లాక్కుని నేలనంతా కూడా లెవెల్ చేసుకోవాలి. ఈ లెవెల్ చేసుకున్న తర్వాత పప్పు జాతికి సంబంధించినటువంటి మినుములు, పెసలు, ఉలవలు, పిల్లి పెసర, అలాగే బొబ్బర్లు, ఈ 5 రకాలు 5 రెళ్ళు 10 కేజీల విత్తనాన్ని, వీటితో పాటుగా మనం ఏమైనా ఆకుకూరలు తీసుకున్నట్లయితే గోంగూర, తోటకూర కూడా 1/4 కిలో వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముందుగానే డ్రమ్ సీడర్ లాగే ముందు ఈ లెవెల్ చేసినటువంటి ఈ భూమి మీద PMDS విత్తనాలు చల్లేసుకోవాలి, బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డ్రమ్ సీడర్ తోటి, ఈ డ్రమ్ సీడర్ కూడా స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్. డ్రమ్ సీడర్లో 8 rows 4 డ్రమ్స్, రో టు రో 25 సెంటీమీటర్లు ఉండేటట్టు డ్రమ్ సీడర్లు
మనకి మార్కెట్లో దొరుకుతుందండి. మనకి ఆ డ్రమ్ సీడర్ ద్వారా 10 కేజీల విత్తనము ఒక ఎకరానికి సరిపోతుందండి. 9 కేజీలు మనం డ్రమ్ ద్వారా లాగుతాము. 1 కేజీని ప్రత్యేకంగా నారు వేసుకుంటాం, నారుమడి. ఎందుకంటే ఎక్కడైనా మనకి గ్యాప్ ఫిల్లింగ్ వచ్చినప్పుడు ఆ నారును ఉపయోగించుకుంటాం. ఈ పిఎండిఎస్ విత్తనాలు చల్లిన తర్వాత డ్రమ్ సీడర్ తోటి మనము ఈ వరి విత్తనాలు వేసుకుని మనం డ్రమ్ సీడర్ లాక్కుంటాము. ఈ వరి విత్తనాలు, ఈ పిఎండిఎస్ విత్తనాలు కూడా మొలకలు స్టార్ట్ అవుతాయి. వారం రోజుల్లో నీరు పెట్టుకుని తీసేసినట్లయితే ఆ నీరుని చక్కగా వరి విత్తనాలు, ఈ పిఎండిఎస్ పల్సెస్ అన్నీ కూడా ఒక 25 రోజుల్ని ఆరుతడి పంట విధానంలో మనం కొనసాగించినట్లయితే నీరు అవసరమైనప్పుడు పెట్టి తీసేసుకోవడం, ఆ నేల మీద ఉంచకుండా అలా చేసుకున్నట్లయితే 25 రోజుల్లో ఈ పల్స్ సంబంధించినటువంటి ఈ పప్పు జాతులన్నీ కూడా మొలుస్తాయి, కలుపుని రానివ్వు. ఇది రోసులో ఉన్నాయి కాబట్టి మనము పవర్ వీడర్ కానీ మాన్యువల్ వీడర్ కానీ 25 రోజుల నాడు వరుసల మధ్యలో తిప్పుకున్నట్లయితే ఈ బయోమాస్ అంతా కూడా భూమిలో కలిసి, అలాగే కుదుళ్ళు కూడా కదిలి చక్కని టిల్లర్స్ ఏర్పడి దిగుబడులు బాగా పెరుగుతాయి. లేదు ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చి వీడర్ తిప్పలేని పరిస్థితులు వస్తే 25 రోజుల నాడు నీరు పెట్టేసినట్టయితే, భూమికి నీరు పెట్టి నిల్వ ఉంచినట్లయితే ఈ పల్స్ క్రాప్లన్నీ కూడా సెన్సిటివ్ టు వాటర్ కాబట్టి అన్నీ కూడా చనిపోతాయి. బయోమాస్ అంతా కూడా కుళ్ళి భూమిలో కలుస్తుంది. ఒక్క వరి పంట మాత్రమే నేల మీద నిలుస్తుంది. డ్రమ్ సీడర్ ప్యాడీ సోయింగ్, అలాగే పిఎండిఎస్ ఇంటిగ్రేషను, నీరు వినియోగం తక్కువ అయ్యేలాగా, తర్వాత మనకి ఎక్కువగా కూలీ ఖర్చులు తగ్గించుకునేలాగా, తర్వాత మిగతా అంశాలు విత్తనం కానివ్వండి, తర్వాత ఇన్పుట్స్ కానీ అన్నీ తగ్గించుకునే విధానంలో ఇది ఒక మంచి ఇన్నోవేషను. గత సంవత్సరం మనం ఈస్ట్ గోదావరి ఈ జిల్లాలో ఒక 100 ఎకరాలు అది స్టార్ట్ చేశాము. ఒక ఎకరాకి ఒక 10 కేజీల విత్తనం, తర్వాత ఒక 5 రకాల పప్పు దినుసులు విత్తనాలు చల్లటం వల్ల, అంటే 10 రకాల పప్పు దినుసులు వేయటం వల్ల వరి లైన్ సోయింగ్లో వస్తుంది. అలాగే 1:1. తర్వాత ఈ యొక్క పప్పు దినుసుల మొక్కలు కూడా కింద మనకి మల్చింగ్ లాగా వచ్చేస్తుంది, గ్రీన్ మల్చింగ్ కవర్ అవుతుంది. 30 రోజులు 35 రోజులు అయ్యాక దానికి మళ్ళీ నీరు పెట్టడం వల్ల ఇదంతా కూడా ఏదైతే పప్పు దినుసుల మొక్కలు బయోమాస్గా తయారవుతుంది, ఒక ఎరువులాగా. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ ఆర్గానిక్ కార్బన్ ఫిక్సేషన్ కానీ జరుగుతుంది. తర్వాత మళ్ళీ పంట కోసే ముందు ఒక 30 రోజుల ముందు మళ్ళీ ఈ నవధాన్యాలు చల్లుతాం. ఈ నవధాన్యాలు మాత్రం పంట కోచాక ఊడ్చాక కూడా అప్పుడు ఈ యొక్క దిగుబడిని కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ప్రీ రబీలో అది ఉపయోగపడుతుంది. మళ్ళీ రబీ క్రాప్ వస్తుంది. అంటే 4 దశల్లో ఈ యొక్క పిఎండిఎస్ పప్పుజాతి విత్తనాలు మనం ఒక 2 పంటల కాలంలో పెట్టడం వల్ల సంవత్సరం పొడిగితే ఈ వరి పంటలో కూడా క్రాప్ ఇంటిగ్రేషన్, బయోడైవర్సిటీ అనేది కనపడుతుంది. ఇదివరకు గోదావరి జిల్లాల్లో కేవలం వరి అంటే ఒక ఎక్కువ మొత్తంలో నీరు వినియోగించడం, నీరుంటేనే వరి అన్నట్టు ఉండేది. సో ఇలాంటప్పుడు ఈ అప్లాండ్స్ కానీ డ్రై ల్యాండ్స్లో కూడా ఇది ఒక మంచి విధానం. రైతు సాధికార సంస్థ ద్వారా చేపట్టిన ఈ ప్రయోగాత్మక సాగు తూర్పుగోదావరి జిల్లాలో విజయం సాధించగా, ఇప్పుడు ఏలూరు జిల్లాలోనూ గోదావరి మోడల్ను అధికారులు ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టేలా అధికారులు రూపకల్పన చేస్తున్నారు.